నిఘా ఈ రోజుల్లో పాలకులు ఉపయోగించే అత్యుత్తమ ఆయుధం. సాధారణంగా నిఘా అనేది నేరస్తులు, అనుమానితులు మొదలైన వారిపైనే పెడతారు. అలా కాకుండా నిఘా సామాన్యుడిపై కూడా ఉంటే, వారికి తెలియకుండానే వారిని అనుక్షణం గమనిస్తూ ఉంటే, ఏదైనా రూల్స్కి విరుద్ధంగా నడుచుకున్నట్లు నిఘాలో తేలితే, నిర్లక్ష్యంగా తీసుకువెళ్ళి టార్చర్ చేస్తే ఊహిస్తేనే భయంకరంగా ఉంది కదా. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు వచ్చేందుకు అవకాశాలు లేకపోలేదు. అయితే రచయిత జార్జ్ ఆర్వెల్ మాత్రం ఈ తరహా ప్రపంచాన్ని ఎప్పుడో సృష్టించారు. ఫ్యూచర్ను ప్రిడిక్ట్ చేసి భవిష్యత్తు ఎంత దారుణంగా తయారవుతుందో 1984 నవలతో చూపించారు. 1949లో రిలీజ్ అయిన ఈ నవల టైటిల్లో ఉన్నట్లు 1984 నేపథ్యంలోనే సాగుతుంది. ఒసినియా, యురేసియా అండ్ ఈస్ట్ ఏసియా అనే 3 ప్రధాన దేశాలు, అంటే రచయిత లెక్క ప్రకారం భవిష్యత్తులో వివిధ దేశాలు కలిసిపోవడంతో ఇలా 3 ప్రధాన దేశాలే మిగులుతాయి. ఇక అందులో ఒసినియాలో పరిపాలనంతా బిగ్ బ్రదర్ అనే పేరున సాగుతుంది. కానీ ఎవరికి ఆ బిగ్ బ్రదర్ ఎవరో తెలీదు. అలాంటి ప్రపంచంలో విన్స్టన్ స్మిత్, జూలియా పాత్రలకు ఎలాంటి ముగింపు దక్కింది? బిగ్ బ్రదర్ ఎవరో తెలుస్తుందా? మొదలైన విషయాలు తెలియాలంటే ఈ నవల చదవాల్సిందే. రిలీజ్ అయినప్పుడు ఎన్నో వివాదాలకు దారితీయడమే కాక పలు దేశాల్లో కొంతకాలం నిషేధాన్ని ఎదుర్కొన్న ఈ నవల చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.